శ్రీరామ కర్ణామృతం 11వ భాగం 12వ భాగం 28/3/26 3వ అధ్యాయ దాన్ని తృతీయాధ్యాసం తృతీయాశ్వాస. శ్రీరామం శివచాపభంగ నిపుణం సీతాంగనావల్లభం సుత్రామార్చిత పాదపద్మయుగళం ఓషి సూర్యేంద్రనేత్రోజ్వలం కర్పూరాంగ విలేపనం ఘనరుచిం కారుణ్యపాధోనిధం వందే కల్పతరు ప్రవేశిత లసత్ సింహాసనాధిష్ఠితం. ఈశ్వరధనుస్సును విరచటంలో నేర్పరి సీతకు ప్రియుడైన దేవేంద్రుడిచే పూజింపబడిన పాదపద్మాలు కలిగి సూర్యచంద్ర నేత్రాలచే ప్రకాశించే కర్పూర మైపూత కలిగి మేఘకాంతి గలి దయాసముద్రుడై కల్పవృక్ష సమీపంలో ప్రకాశిస్తున్న సింహాసన అధిష్ఠించిన రాముడికి నమస్కారం. శ్రీరామస్థితకంధరస్య ధనుష సంభేదన ప్రాపితాం సీతాం కాంచన సన్నిభం పరిణతామాకల్పరత్నోజ్వలం వామాంకోపరిలజ్జితాయనత ముఖే మాలోక్య దివ్యాసనే శ్రీమద్భానుశంఖకోటిసదృశః పాయాత్సవో రాఘవ. శివధనుస్సు విరచడంచే లభించే బంగారంతో సమానురాలై ఆ రూపంగా మారిన లక్ష్మి అయి అలంకారాలలో రత్నాలచే ప్రకాశిస్తున్న ఎడమ తొడలపైన సిగ్గుగా వంచబడి ముఖంగా సీతను చూసి ప్రశస్తమైన పీఠంలో కూర్చుంటూ శోభిస్తున్న మగుసూర్య చంద్రులతో సమాన ప్రకాశం గల రాముడు మమ్మల్ని రక్ష. శ్రీరామం భువనైక సుందరతనం ధారాధర శ్యామలం రాజీవాయతలోచనం రఘుబరం రాకేందు బింబానం కోదండాది నిజాయుధాశ్రిత భుజయ కాంతం విదేహాత్మజ ధీశం ఆత్మజాధీశం భక్తజనావనం రఘువరం శ్రీరామచంద్రం భజే. లోకాలలో ఒక్కటే సొగసయ దేహం కలిగి మేఘంలాగా నల్లనే పద్మంలాగా విస్తారమై నేత్రాలు కలిగి రఘుశ్రేష్ఠుడే పూర్ణచంద్ర బింబమని ముఖాన్ని కలిగి ధనస్సు మొదలే తన ఆయుధాలచే ఆశ్రయింపబడి భుజాలతే ప్రకాశిస్తున్న సీతానాథుడైనట్టు భక్తజనుల రక్షించేటువంటి రఘుశ్రేష్ఠుడై శోభచే ప్రకాశించే చంద్రుడైనటువంటి రాముణ్ణి సేవిస్తారు. ఆరామం వైభవానాం అభినవ సుపథం హారకేయూరకాంతం హాసోల్లాసాభిరామం మణిమయమకుడం మంగళానాం నివాసం మందారారామసీమాంతర మణి భవనాధితిష్టం విశేషేష్టదివ్యం సల్లాపానం దధ సల్లాపానంద సింధు ప్రణయ మభినిశం రామభద్రం భజేహం. వైభవానికి దోట అయినట్టు అంటే సమానమైనట్టు మంచి కొత్త మార్గం అయిన హారాలచే భుజకీర్తులచే మనోహరుడై నవ్వుచే ఉల్లాసంచే శోభించేటువంటి మణి కిరీటం కలిగే శుభాల స్థానమై కల్పవృక్షాల తోటలోని మణి గృహం అధిష్ఠించి యోగ్యులకు సేవింపదగినట్టు యోగ్య సంభాషణ చేతనై ఆనంద సముద్రంలో ప్రేమ కలిగినట్టి రాముణ్ణి ప్రతిరోజు సేవిస్తాం. రామం రాజశిఖామణి రఘువరం రాకేంద్రబింబానం రాజీవాయతలోచనం రణహతానేకాసురం రాఘవ సీతాచారుపయోధరాంచిత లసత్కాశ్మీరగంధాంచితం
రాజత్ కుండలమండితం శుభకరం రామాభిరామం భజే. రాజుల శిరోరత్నమైనట్టి రఘుశ్రేష్ఠుడైన పూర్ణ చంద్రబింబం వంటి ముఖం కలి పద్మంలాగా విశాలమైన కళ్ళు కల యుద్ధంలో సంపదగిన అనేక రాక్షసులు కలిగిన రఘువంశంలో పుట్టిన సీతాదేవి యొక్క స్థనాలలో ఒప్పేటువంటి కుంకుమ పరిమళం చేత ఒప్పేటువంటి ప్రకాశిస్తున్న కుండలాలచే అలంకరింపబడిన శుభాలను చేసేటువంటి సుందరులలో సుందరుడైన రాముణ్ణి సేవిస్తారు. రామం కోమల నీల మేఘబెలసద్గాత్రం పయూజ ఆననం కాకుత్సం దశకంఠ బాకు విదర కోదండ బాణాన్వితం ఆపఘ్నం విశదాయతాక్షియుగళం సౌమిత్రి సంసేవితం భక్తానాం పరమౌషధం మునివరైర్ సంస్తూయమానం భజే. సొగసైన నల్లని మేఘంలా ప్రకాశిస్తున్న దేహం కల పద్మాల వంటి మొగం కల కకుత్స వంశంలో పుట్టినట్టు రావణుడు భుజాల బద్దలు చెయ్యగల ధనుర్బాణాలతో ఉన్న పాపాలను కొట్టివేయగల నిర్మలమైన విస్తారమైన రెండు కళ్ళు కలిగిన భక్తులకు ముఖ్య ఔషధప్రాయుడైన మునిశ్రేష్ఠుల చేత స్తోత్రం చెయ్యబడుతున్న రాముణ్ణి సేవిస్తూ రామం శ్యామల మేఘ కోమల రుజం రకేందు బింబాననం రక్షోఘ్నం రవిజ అచ్యుతం రఘుబలం రత్నోజ్వలత్కుండలం రాజీవాక్షమమానుషం రణబలోదగ్రం రమానుగ్రహం రాజేంద్రం రమణీయ రూప అసకృధ్యాయే జగన్మోహ. నల్లని మేఘంలా సొగసైన కాంతి గల పూర్ణచంద్ర బింబం బట్టి మొగం కలిగిన రాక్షసుల కొట్టేటు సుగ్రీవుడిచే పూజింపబడే రఘుశ్రేష్ఠుడై రత్నాలచే ప్రకాశిస్తున్న కుండలాలు కలిగినట్టు పద్మాలవన్ నేత్రాలు కలిగినట్టు మనుష్యమాత్రుడు కానట్టు యుద్ధబలచే గొప్పవాడే లక్ష్మీయన్ అనుగ్రహం కలిగినట్టు రాజశ్రేష్ఠుడై సుందరమై రూపం కలిగిన జగాలను మోహింపచేసే రాముడు అనేకసార్లు కలుస్తున్న రామం రమ్యగుణం రమాపతి సమం శశాంకాననం రాజన్యం రమణీయ రూపమమలం రామాభిరామం హరిం రాజారాజిత్ పాదపద్మమనిజం రాజ సద్భాషితం రాకేంద్ర ప్రతిమం రమా కుచయుగే విన్యస్త సంస్థం. సుందరుడైన గుణాలు కలిగిన వాడు విష్ణుతుల్యుడై పూర్ణచంద్రుడి వంటి ముఖం గల రాజవంశంలో పుట్టిన సుందర రూపం కలిగి నిర్మరుడై సుందరులలో సుందరుడై విష్ణు రూపుడై రాజుల చేత పూజింపబడే పాదపద్మాలు కలిగి రాజాలయ మెస్సగా ప్రకాశించే పూర్ణచంద్రుడితో సామ్యం కలిగి లక్ష్మీదేవి స్థలద్వంద్వాలను ఉంచబడి చేతులుగా రాముణ్ణి సేవిస్తారు. రామం కౌశిక గౌతమ ప్రియకరం సీతాపతి సానుజ రక్షోఘ్నం వనవాసన గుణనిధం విఘ్నగ్ర మాప్తార్కం సీతోర్బంధన ధీర వానర బలం దిక్కుంభకందేంద్ర జిత్పంక్తి గ్రీవ వనుమద్విభీషణమయం శ్రీరామచంద్రం భజే. విశ్వామిత్ర గౌతముల ఇష్టమైనవ సీతానాథుడైనవ తమ్ముడితో రాక్షసులను కొట్టే వనవాసం చేసినటువంటి గుణాల చేత స్థానమైన విఘ్నాలను హరింపచేసే ఇష్టుడైన సుగ్రీవుడు సేతువు గట్టడలో ధైర్యం గల వానర సేనకల్ కుంభకర్ణుడు ఇంద్రజిత్తు
రావణుని ధిక్కరించిన విభూషణ్ రక్షించిన పుట్టుకలేని శ్రీరామచంద్రుడిని సేవిస్తారు. రామం కోమల నీల నీరద నిభం నీలాలకాలంకుల కక్ష్యాం శోభిత కింకిణి ఝణధ్వనైరుపేతం శిశం కంఠాలంబిత రక్షు నిర్మలనఖం కంజాక్షమభ్యక్షవి భాస్వంతం మకుడాంగదాది వివిధాకల్పం సదాహం భజే. సుందరమైన నల్లని మేఘాలతో సమానుడై నల్లని ముంగురులతో అలంకరింపబడి వలలు ప్రకాశిస్తున్న చిరు గంటల ధ్వనితో కూడిన బాలుడైన కంఠంలో వేలాడుతున్న శివంగి యొక్క అంటే పులి యొక్క నిర్మలమైన గూరు కలిగిన పద్మాల వంటి నేత్రాలు కలిగిన పద్మం వంటి కాంతి కలిగినట్టు ప్రకాశిస్తున్న కిరీటం భుజకీర్తులు మొదలైనవి కల రాముణ్ణి సేవిస్తారు. రామం సీతాసమేతం విమల రవిశతాభాసమానం రసార్ద్రం శ్యామం దేదీప్యమానం మితరుచిరముఖం కుండలోద్భాసగండ శ్రీవత్సం శ్రీనివాసం స్వరతర రుచి విలసత్ రత్నసింహాసనస్థ దివ్యాకలు కల్పోజ్వలాంగం దివిజ సుపతిసుతం సతతం తం భజేకం. సీతతో కూడిన నిర్మలమైన గురు సూర్యులతో శోభతో సమానుడై దయారసంచేత తడిసినట్టు నల్లని నిక్కిలి ప్రకాశిస్తారు. చిరునవ్వు చేత సొగసయ్య మొగం కలిగినట్టు కొండలాచే ప్రకాశిస్తే గండస్థలం కలిగి శ్రీవత్స చిహ్నం కలిగి లక్ష్మికి స్థానమైన కల్పవృక్షంలో ప్రకాశిస్తున్న రత్నపీఠంలో ఉన్నట్టు శ్రేష్టాలై అలంకారాల చేత ప్రకాశించే దేహం కలిగి దేవేంద్రుడి చేత స్తోత్రం చేయబడుతున్న రాముణ్ణి ఎప్పుడూ సేవిస్తా. జలనిధికృత సేతుం దేవతానందహేతుం దశముఖ రక్షోదార వైధవ్యహేతు మునిజన వినిజన నివహానాం ముక్తి సౌఖ్యాదిహేతుం రఘువర కుల కేతుం కీర్తయే ధర్మహేతుం. సముద్ర మధ్యంలో చేయబడిన గడిగినట్టు దేవతలకు ఆనందం కారణమైన వాడు మొదలైన రావణాది రాక్షసుల భార్యల వైధవ్య కారకుడు మునిల సబదాశయాన్ని మోక్షాది సుఖాల కారణమైన రఘువుయ శ్రేష్టమైన వంశ కలంకారమైన ధర్మానికి కారణమైన రాముణ్ణి గానం చేస్తారు. సకల గుణ నిధానం యోగిభిస్తూయమానం జీత భజిత స్వర విమానం రక్షితేంద్రాదిమానం సహిత వృషభయానం సీతయా శోభమానం స్మరతు హృదయ భాను రమాభిరామం. సమస్త గుణాలకు నిధి అయిన యోగీశ్వరుల చేత స్తోత్రం చెయ్యబడిన పొందబడిన దేవ విమానం కలిగి రక్షించబడిన ఇంద్రాదుల గౌరవం కలిగించే పూజింపబడి ఈశ్వరుడు కూడా తనవాడైనటువంటి సీత చేత ప్రకాశిస్తున్న హృదయంలో సూర్యుడైన సుందరులలో సుందరుడైనట్టు పరబ్రహ్మాన్ని ధ్యానిస్తారు. వరగుణమణి సింధుర్మైథిలి ప్రాణబంధు కనక శిఖరి ధైర్యో భూతలాజ్ఞాత సూర్య దశరథ నృపసూను దేవపత్రాబ్జభాను జయతు భువనచిద్భద్రో సర్వదా రామభద్ర. శ్రేష్ఠ గుణాలనేటువంటి మణుల సముద్రం వంటి వారు సీత ప్రాణబంధువైనటువంటి మేరు పర్వతం వంటి ధైర్యం కలిగిన భూమిలో ఉన్నత కిరణాలు కల సూర్యుడైనటువంటి దశరథ రాముడి యొక్క ప్రధాన వస్తువై దేవతలకు ముఖ్యంగా లెక్కించదగినట్టు పొందబడి లోకాల
అభయాలు శుభాలు ఇచ్చేటువంటి రామభద్రుడికి త్రిదశ కుముద చంద్రో దానవాంభూయ చంద్రో దురిత నిమిర చంద్రో యోగినాం జ్ఞాన చంద్ర ప్రణతనయన చంద్రో మైథిలీ నేత్ర చంద్రో దశముఖరిపు చంద్ర పాతు మాం రామచంద్ర. దేవతలనే కలువలకు చంద్రుడైనటువంటి, రాక్షసులనే పద్మాలకు చంద్రుడైనటువంటి, అలాగే నమస్కరించే వాళ్ళ నేత్రాలు చంద్రుడైనటువంటి, సీత కళ్ళకు చంద్రుడైనటువంటి, రాముని శత్రువైన చంద్రుడిలా శోభించేటువంటి రామచంద్రమూర్తి నన్ను రక్షించు. స్వయువతి కుచచంద్రం బంధుదుగ్ధాబ్ధి చంద్రం సుజన కుముద చంద్రం వైరివక్త్రాబ్జ చంద్రం వికసిత ముఖ చంద్రం వ్యాప్తి సత్కీర్తి చంద్రం సకల భువన చంద్రం సంతతం రామచంద్రం. సీతాకుచారలు నక్షతాలు గలవాడైన నక్షతాల చుట్టాలపై పాల సముద్రానికి చంద్రుడైన యోగ్యులనే కలువలకు చంద్రుడైన శత్రువులకు ముఖపద్మాలకు చంద్రుడైనట్టు వికసించిన ముఖ చంద్రుడు కలిగిన వ్యాకుల పరికీర్తి చంద్రుడు కలిగినటువంటి అన్ని లోకాలకు చంద్రుడైన రామచంద్రుడిని నేను సేవిస్తాను. భేతారం దశకంఠకంఠ కదలీం కందర్పదర్పాపహ శ్రీకంఠాప్రిది వాసమమలం వరాసుర ప్రాణదం బాణం ప్రత్యుప సంహరతం సంహరంతమతులం బాణా సనోజ్జత్కరం వందేరాతినభనఘనాంగు రమణీయ వందేరాతి భయాపకం మునినుతం రముం ఘనశ్యామ. రావణుడి యొక్క అరటి దవ్వల వంటి కంఠాన్ని ఛేదించిన, మన్మధుడి దర్పాన్ని హరించిన ఈశ్వరుడి ఆకారం కలిగిన నిర్మలుడి చేత అప్పుడప్పుడు భయంకరంగా రాక్షస ప్రాణాలను హరించేటువంటి సామ్యాలు లేని ధనుస్సులు కలిగినటువంటి హస్తాలు కలిగి శ్రీచక్రాల భయంకరుడు శత్రువుల భయంకరుడైన మునుల చేత స్తోత్రం చేయబడి మేఘంలాగా నల్లనైన రామునికి నమస్కారం. ఆకర్ణాంత గుణోలచ సచ్చరమజరం కల్పాంతకారూపము నేత్రాంతారుణంతం వహంత అనిశం ప్రహ్లాదనం కీర్తనం పౌరశ్చాసుర దృష్టి చంచలకరం శస్త్రాస్త్రసంధాయనం బాణానేక విచిత్ర హస్త విశకుశలం వీరరామం భజే. కర్ణాంత పర్యంతం ఉన్న నారిలో శోభించేవ, అలాగే పుట్టువు లేనివ, ప్రళయంలో యముడితో సామ్యం కలగ నేత్ర ప్రాంతాల్లో ఎరుపు వహించేటువంటి, దేవతలకు సంతోషం కలిగించేటువంటి, రాక్షసుల దృష్టి భయం కలిగించేటువంటి మంత్రప్రధాన బాణాలను కేవల బాణాలను సంధానంగా చేసేటువంటి బాణాల బహు విచిత్రంగా హస్త నైపుణ్యం కలిగినటువంటి వీరుడైన రాముణ్ణి సేవిస్తాం. నహి మాతా నహి తాతో నహి మమ తనయాశ్చైవ నైవ సోదర్య ఇది మమ నికటే కృత్యౌ రఘుపతి రయమేవ బంధురాసన్నం. నాకు మృత్యువు సమీపిస్తుండగా తల్లి లేరు, కొడుకులు లేరు, తోబుట్టువు లేరు. ఇలా ఉండగా శ్రీరాముడే అన్నిటికీ నాకు దగ్గర చుట్టం.